హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఎందుకంటే మేము బుమ్లా పాస్ వెళ్ళాము. మేము వెళ్ళిన అన్ని పాసెస్ కంటే కూడా ఇది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ పాస్. అండ్ మేము బుమ్లా పాస్ లో ఉన్నప్పుడు ఒక 5-10 మినిట్స్ స్నోఫాల్ కూడా అయింది. ఇది నా లైఫ్ లో ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో నేనైతే చాలా చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ మేము ఆ రోజు చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ని కూడా కలిసాము. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఈ వ్లాగ్ స్పెషల్ అని చెప్పడానికి. అండ్ ఇవన్నిటికంటే మించి ఆ రోజు నా బర్త్డే కూడా 3rd April. సో డెఫినెట్లీ ఈ వ్లాగ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ వ్లాగ్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ ఈ వ్లాగ్ గ్లింప్సెస్. సో తప్పకుండా ఈ వ్లాగ్ ని ఎండ్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతోంది. అండ్ అప్పుడు టైం 12 o'clock అయింది. ముందు రోజు అంతా ఫుల్ టైరింగ్ గా ఉండింది. సో నేనైతే ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అలా కేక్ కటింగ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ లో మళ్ళీ ఇద్దరం పడుకున్నాం అనమాట. మార్నింగే 5:30కి లేవాలి. తొందరగా రెడీ అయిపోయి 6:30 కల్లా క్యాబ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్స్ ని పికప్ చేసుకుని తర్వాత మా హోటల్ దగ్గరకు వస్తా అని చెప్పారు. సో 6:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయాము బుమ్లా పాస్ కి. బట్ బుమ్లా పాస్ కి వెళ్లే దారిలో మనం మాధురి లేక్ కూడా చూసుకుంటూ వెళ్తాము. అండ్ మా హోటల్ నుంచి మాధురి లేక్ కి 1 hour 30 minutes పడుతుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు బుమ్లా పాస్ గురించి కొంచెం తెలుసుకుందాము. ఈ పాస్ చైనా అండ్ ఇండియా కి బార్డర్. మన తవాంగ్ టౌన్ నుంచి 37 kilometers దూరంలో ఉంటుంది. ఇప్పటికి కూడా ఇది ఒక యాక్టివ్ ట్రేడింగ్ పాయింట్ అన్నమాట, అరుణాచల్ ప్రదేశ్ అండ్ టిబెట్ కి మిడిల్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక BPM పాయింట్ కూడా. అంటే ఏంటి అనేది మనం ఫర్దర్ గా చూద్దాము. ఇప్పుడు పర్మిట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అలౌడ్ అన్నమాట. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ బార్డర్ ఏరియా కాబట్టి. అండ్ బుమ్లా పాస్ వెళ్ళాలి అంటే కొన్ని స్పెషల్ పర్మిట్స్ కావాలి. మేము ప్రైవేట్ క్యాబ్ తో వెళ్ళాం కాబట్టి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మేము ఆధార్ కార్డ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ILP ఇస్తే వాళ్ళే మొత్తం అంతా ప్రాసెస్ చేసుకున్నారు. 1 hour later. అప్పుడే స్టార్ట్ అయ్యి 1 hour అయిపోయింది. మేము 4 members మాట్లాడుతూ ఉన్నాము. సో అలా 1 hour తెలియకుండా గడిచిపోయింది. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి మాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయనిపించింది. వాళ్ళకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో మోస్ట్లీ ట్రావెలింగ్ గురించే మాట్లాడుకున్నాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మేము ఎక్కడికి వెళ్ళాము, ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి, ఇప్పుడు డ్రీమ్ డెస్టినేషన్స్ ఏంటి, ఇలా చాలా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ అలా మాట్లాడుతుంటే మాకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మేము సేమ్ డే సేమ్ టైం కి సేమ్ ప్లేస్ లో ఉన్నాం అనమాట ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే నా కెమెరాలో క్యాప్చర్ చేసిన ఎలిఫెంట్ సఫారీ వీడియోలో వాళ్ళిద్దరు వచ్చారు. ఈ ట్రిప్ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాక చూసాము. అది నాకు నిజంగా తర్వాత చూసినప్పుడు ఒక డెస్టినీ లాగానే అనిపించింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇవే ఆ వీడియోస్ అన్నమాట. అండ్ వాళ్ళిద్దరే హార్దిక్ అండ్ గౌరీ. సడన్ గా మౌంటైన్స్ మిడిల్ లో ఎలిఫెంట్స్ ఎలా వచ్చాయి అనుకోకండి. సో అది మ్యాటర్ అన్నమాట. సో ఫైనలీ 1.5 hour ట్రావెల్ తర్వాత ఇప్పుడే మాధురి లేక్ వచ్చేసాము. ఇప్పుడు టైం ఇంకా 8-8:15 అలా అవుతుంది. అండ్ చాలా చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ. సన్ ఇంకా ఇప్పుడే అలా అలా బయటికి వస్తున్నాడు. ఫుల్ క్లౌడ్స్ లో కవర్ అయిపోయి ఉన్నాడు అనమాట. అండ్ ఇంకా ఫాగ్ ఉంది. మీరు అక్కడ దూరంగా చూస్తుంటే మనకి విజిబిలిటీ కొంచెం తక్కువే ఉంది. అండ్ వాటర్ లో చూడండి మరి ఏవో పొగలు వస్తున్నాయి. అది హాట్ స్ప్రింగ్సా లేకపోతే ఆ కూల్ టెంపరేచర్ కి అలా వస్తున్నాయని మాకు అర్థం కాలేదు. అండ్ లేక్ మిడిల్ లో ఇలా బ్రాంచెస్ లాగా వచ్చాయి కదా, యాక్చువల్లీ ఇదే ఆ లేక్ స్పెషాలిటీ అన్నమాట. ఒక ఎర్త్ క్వేక్ అప్పుడు పెద్ద పెద్ద రాక్స్ అండ్ ట్రీస్ కింద పడడం వల్ల ఈ లేక్ అలా ఫామ్ అయిందంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది కోయిలా అనే మాధురి దీక్షిత్ మూవీలో ఒక సాంగ్ సీక్వెన్స్ లో ఈ లేక్ దగ్గరే షూటింగ్ చేశారు. అప్పటి నుంచే ఈ లేక్ చాలా పాపులర్ అయిందంట. అందుకే ఈ లేక్ కి మాధురి లేక్ అని ఒక నిక్ నేమ్ కూడా వచ్చింది. ఇప్పుడైతే లేక్ కి ఇంకా దగ్గరికి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ మీద అయితే కనీసం పట్టుకోవడానికి కూడా లేదు, లైట్ గా ఊగుతుంది అనమాట. సో ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇంకా పడితే కొట్టుకుపోము, బట్ స్టిల్ పడిపోయి తడిసిపోతాము. ఈ లేక్ దగ్గర ఒక 30 minutes అలా స్పెండ్ చేసాము. కొన్ని ఫొటోస్ దిగాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. మా క్యాబ్ డ్రైవర్ అయితే కార్ దిగక ముందే చెప్పారు కొంచెం తొందరగా వచ్చేయండి, ఇంకా చాలా జర్నీ ఉంది అని. సో మేము ఎక్కువసేపు ఉండకుండా అలా మరీ తక్కువసేపు ఉండకుండా మొత్తం అంతా చూసి ఒక 30 minutes లో ఫాస్ట్ గా వెళ్ళిపోయాం అనమాట. మాధురి లేక్ దగ్గర ఏదో స్టాల్ ఉంది కానీ మేమైతే ఏం చూడలేదన్నమాట. అండ్ మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వచ్చాము, వాళ్ళు కూడా మేము కూడా. సో ఇంకెక్కడా కూడా ఆగలేదు, ఫుడ్ కి కూడా ఏం బ్రేక్ తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు మాధురి లేక్ నుంచి డైరెక్ట్ బుమ్లా పాస్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ ఒక 1 hour పడుతుంది అనమాట.
అసలు ఇక్కడి వరకే ఇంత స్నో ఉంది అని నేను ఆనందిస్తుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా హై ఆల్టిట్యూడ్ లోకి వెళ్ళబోతున్నాము అండ్ ఫుల్ స్నో అన్నమాట. అండ్ ఇప్పటి వరకు మేమైతే మాట్లాడుతూ బయటకు కూడా సగం చూడలేదు, కానీ అసలు ఇప్పటి నుంచి బయటకే చూస్తూ ఉన్నాము. అంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. మీరు కూడా వ్యూస్ చూసేయండి. మనం బుమ్లా పాస్ దగ్గర కలుద్దాం. అసలు ఇక్కడ ఎన్ని లేక్స్ ఉన్నాయంటే ప్రతి 2 మౌంటైన్స్ కి మిడిల్ లో పక్కా ఒక లేక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే వీళ్ళు మంచులా బొమ్మలా అనుకున్నాము, బట్ వీళ్ళందరూ ఆర్మీ వాళ్ళు అన్నమాట. అక్కడ ఏదో ట్రైనింగ్ జరుగుతున్నట్టుంది. అసలు ఇక్కడ స్నో చూడండి ఎంత అన్టచ్డ్ గా ఉంది అంటే బ్యూటిఫుల్. ఏవో యానిమల్ ఫుట్ ప్రింట్స్ లాగా ఉన్నాయి, అవి తప్ప ఇంకేం డిస్టర్బెన్స్ లేదన్నమాట. స్నోకి ప్యూర్ గా ప్లెయిన్ గా ఉంది, ఏదో ఒక వైట్ కార్పెట్ వేసినట్టుంది. వీడియోలో హాఫ్ బ్యూటీనే క్యాప్చర్ అవుతుంది, బట్ అసలు ఇలా లైవ్ గా చూస్తుంటే నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అసలు నేనైతే ఇన్ని కిలోమీటర్స్ నో ఇంతలాగా ట్రావెల్ చేసింది ఇదే ఫస్ట్ టైం, దట్ టు నా బర్త్డే రోజు. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది డెఫినెట్లీ నా లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ నిన్న నైటే స్నో పడిందంట, అందుకే ఇంత ప్యూర్ గా ఉందంట మా డ్రైవర్ చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు స్నో లెపర్డ్స్ చూడాలి అని స్పిటి వ్యాలీ ట్రిప్ నుంచి అదొక డ్రీమ్ అన్నమాట. చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి బుమ్లా పాస్ లో స్నో లెపర్డ్స్ కనిపిస్తాయంట మా డ్రైవర్ చెప్పారు. నేనైతే ఆయన చెప్పినప్పటి నుంచి వెతకడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఆబ్వియస్లీ కనిపించట్లేదు. ఇంకా కొంచెం డిస్టెన్స్ తర్వాత ఒక 3 కిలోమీటర్స్ మొత్తం కూడా ఒక మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుందంట. కంప్లీట్ గా అటు స్నో ఇటు స్నో, మిడిల్ లో మాత్రం ఒక చిన్న రోడ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట. బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే ఫుల్ ఫాగ్ అన్నమాట. అసలు ముందు ఒక వెహికల్ ఉందా లేదా కూడా కనిపించనంత ఫాగ్ నిండిపోయింది. అక్కడ పైన చూసారా, ఆ ఫాగ్ స్లోగా కిందకొచ్చి మొత్తం రోడ్ అంతా కవర్ చేసేసింది అనమాట. మేమైతే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ మొత్తానికి బుమ్లా పాస్ అయితే వచ్చేసాం. కార్లో కూర్చున్నంత సేపు వ్యూస్ చూసుకుంటూ అంతా బానే ఉంది, కానీ బయటికి దిగితే మామూలుగా లేదు. నా ప్రీవియస్ వ్లాగ్ లో సేలా పాస్ లో ఎంత చలి ఉందని చెప్పాను, ఇక్కడ దానికంటే ఎక్కువ ఉందన్నమాట. ఫ్రీజింగ్ కోల్డ్ అసలు. కానీ సేలా పాస్ లో అంత స్నో ఉంటుందని తెలియక అసలు జీరో ప్రిపేర్డ్ గా వెళ్ళాము. ఇక్కడికైతే ఆ తప్పు చేయలేదు, అట్లీస్ట్ కొంచెం ప్రిపేర్డ్ గా అయితే వచ్చాము. 2 లేయర్స్ ఆఫ్ సాక్స్ అండ్ గ్లౌస్, ఒక 2 లేయర్స్ ఆఫ్ థిక్ క్లోతింగ్ అయితే తెచ్చుకున్నాం. సో కొంచెం బెటర్ గానే ఉంది.
ఇంక ఈ పాయింట్ నుంచి వీడియోస్ నాట్ అలౌడ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 40 minutes తర్వాత ఈ 1-2 ఫొటోస్ అక్కడ దిగనిచ్చారు. తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము. ఆ 40 minutes మేము ఏం చేసామో బ్రీఫ్ గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్మీ క్యాంటీన్ ఉంటుంది, దాంట్లోంచే ఎంట్రీ అన్నమాట. ఇదే ఆ ఆర్మీ క్యాంటీన్. ఇక్కడ మ్యాగీ, సూప్ అండ్ టీ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనుషులు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఈ పాయింట్ దగ్గర స్టాప్ చేస్తారు. అదే ఇండియా చైనా బార్డర్ అన్నమాట. వీడియో స్టార్టింగ్ లో బీపీఎం గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా. బీపీఎం అంటే బార్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్స్ అన్నమాట. అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది చైనా బిల్డింగ్. అలాంటిదే ఇండియా సైడ్ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడే ఇండియా అండ్ చైనా ఆర్మీ హైయర్ అఫీషియల్స్ కి ఫ్రెండ్లీ మీటింగ్స్ జరుగుతాయి. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని సాల్వ్ చేసుకుంటారంట. ఇదంతా కూడా ఒక ఆర్మీ పర్సన్ మాకు అక్కడుండి చెప్పారు. అండ్ ఇంకా చాలా చెప్పారనమాట. 1962 వార్ గురించి చెప్పారు. ఇక్కడ చైనా అండ్ ఇండియా మిడిల్ లో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎలా ఉంటారు అని చెప్పారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయని చెప్పారు. అండ్ తప్పకుండా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడికి వచ్చి విజిట్ చేయమని చెప్పారు. చాలా బాగా అనిపించింది అనమాట. సో అలా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగమని చెప్పారు. కాసేపు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాక మేమైతే బయటికి వచ్చేసాము. స్నోలో నడుస్తున్నాం అనమాట కొంచెం దూరము. ఇక్కడైతే చాలా థిక్ లేయర్ ఆఫ్ స్నో ఉంది. సో అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుదాము అనుకుంటున్నాము. కానీ చాలా స్లిప్పరీగా ఉందన్నమాట, కొంచెం బురదగా కూడా ఉంది. అండ్ బై ది వే నేను స్నోఫాల్ అయిందని చెప్పాను కదా, మేము అక్కడ లోపల ఉన్నప్పుడు అయిందనమాట. అండ్ ఆ బార్డర్ దగ్గర వీడియోస్ తీయకూడదు అన్ఫార్చునేట్లీ, బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా 4 members ది కూడా అది ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక 2 minutes వరకు కొంచెం చిన్నగా స్నోఫాల్ అవుతూ ఉంది. అసలు అక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే ఈ స్నో చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అలా మేము లంచ్ చేయకుండా ఏం లేము. ఇందాక క్యాంటీన్ అని చెప్పాను కదా, అక్కడ 2 soups 2 మ్యాగీస్ అలా తిన్నాం అనమాట. చాలా బాగుంది, అందుకే మళ్ళీ కూడా తిన్నాము. అండ్ ఇక్కడ మేము పైకి ఎక్కామని చెప్పాను కదా, అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఒక 15-20 minutes వరకు స్పెండ్ చేసాం అనమాట. ఇంకా మా క్యాబ్ డ్రైవర్ కాల్ చేసి పిలిచారు. వెదర్ అంతా బాగాలేదు, 3 hours మనం ఇంకా బ్యాక్ రైడ్ చేయాలి, తొందరగా వచ్చేయండి అని చెప్పారు. సో మేమైతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అండ్ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఈ బ్యూటిఫుల్ లేక్ దగ్గర ఆపారనమాట. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ ఎక్కువసేపు అసలు బయట ఉండలేకపోయాము, అంత విండ్, అంత చలనమాట. అసలు ఆ లేక్ ని చూడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఒక సైడ్ అయితే కొంచెం ఫ్రోజన్ ఉందన్నమాట. అండ్ అక్కడ పాస్ అవుతున్నవన్నీ కూడా క్లౌడ్స్ అనుకుంటాను, ఎంత స్పీడ్ గా పాస్ అవుతున్నాయో. సో ఇలా లేక్ దాటిన వెంటనే ఓకే ఈ పాయింట్ సేఫ్ అన్న ప్లేస్ లో ఆగాము. ఇక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. బికాస్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కి మళ్ళీ రాము. సో ఆ డ్రైవర్ ని కొంచెం సేపు ఆపండి అని చెప్తే ఆపారు, ప్రైవేట్ క్యాబ్ కాబట్టి. ఆగి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి తవాంగ్ సెంటర్ వెళ్లేటప్పటికి ఒక 3:34 అలా అయిపోయింది అనమాట. మా 4 members ని ఓల్డ్ మార్కెట్ దగ్గర ఒక కెఫేలో డ్రాప్ చేయమని చెప్పాము. అక్కడ మేము ఒక 1-2 hours స్పెండ్ చేసి కాసేపు ఊనో ఆడుకుని తర్వాత యమ్మీ ఫుడ్ కూడా తినేసి 6 o'clock అలా మేమిద్దరు మా హోటల్ కి వచ్చేసాం అనమాట. చాలా టైర్డ్ అయిపోయాం, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అనమాట. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.